హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. వర్షం బాగుపడింది కదా, తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి చెల్లూరు డ్యామ్ అయితే ఓవర్ఫ్లో అవుతుందంట. మనం అయితే వెళ్తున్నాము. చూడండి, పాప రాలేదు, నిద్రపోతుంది. రమ్మంటే లోషిత్ వస్తున్నాడు. తిరుపతిలో ఉండే వాళ్ళకి చాలా మంచి డెస్టినేషన్ ఇది, వీకెండ్ గడపడానికి. ఒకసారి వెళ్తాం ఫ్రెండ్స్, బాగుంటుంది, చూస్తాము. ఇక్కడ చూడండి, పక్కన వస్తున్నాడు చూడండి. వర్షం బాగుంటాయి. చెల్లూరు డ్యాము పొంగి ప్రవేశిస్తుంది. ఈ సండే మీ పిల్లలందరితో కూడా చెల్లూరు డ్యామ్ వచ్చేసింది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెష్ సదాశివకోన వాటర్ అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. మీకైతే ఫుల్ వీడియో చూపిస్తాను. డోంట్ మిస్ ఇట్. చెల్లూరు డ్యాము తిరుపతి నుంచి 26 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఓన్లీ 3 నెలలు మాత్రమే ఈ డ్యాంలో వాటర్ అయితే ఓవర్ఫ్లో అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. పిల్లలతో ఫ్యామిలీతో గడపడానికి బెస్ట్ ప్లేస్ ఇది. చాలా చాలా సరదాగా ఒక వీకెండ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఖచ్చితంగా మీరు చూడకుండా ఉంటే ఖచ్చితంగా చెల్లూరు డ్యామ్ని అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అయితే వాటర్ ఫ్లో ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. చూడండి, దారిలో అయితే మనకు ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అయితే ఉంది. చాలా పెద్ద క్యాంపస్ ఇది. వయా ఎయిర్పోర్ట్ రోడ్లోంచి వెళ్తుంది. ఇదైతే టీసీఎల్ కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ ఉంటున్నది. ఇదైతే వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటాను. చాలా పెద్ద క్యాంపస్ ఇది. ఇప్పుడు టైం వచ్చి ఉదయం 8 గంటలకు అవుతుంది కాబట్టి టిఫిన్ బ్రేక్ ఇచ్చాము. చూడండి, హోటల్ పేరు రామామ. టిఫిన్ చేద్దామంట. ఆల్రెడీ మధు తింటున్నాడు పూరి. లోషిత్ కూడా పూరి తీసుకున్నాడు. టిఫిన్ అయితే చాలా చాలా బాగుంది. జస్ట్ టీసీఎల్ కంపెనీ పక్కనే అయితే ఉంది. ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయినాము. చూడండి, ఇక్కడ ఈ వాటరే అనుకుంటాను, చెల్లూరు డ్యామ్ నుంచి వచ్చేటట్టుగా ఉండే ఈ వాటర్. ఇక్కడంతా చేపలు పడుతున్నారు ఫిషర్మెన్స్. అడిగితే ఇవ్వలేదు మాకు. అన్ని చిన్న చిన్న చేపలు పడుతున్నారు. ఇప్పుడే వచ్చారంట వీళ్ళు. వాళ్ళ దగ్గర అయితే చేపలు అయితే ఎక్కువ లేవు. ఇదే చెల్లూరు. ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళాలి. రోడ్ అయితే బాగలేదు. చూడండి, ఆన్ ద వేలో మొత్తం చెరుకు తోటలు. చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది జర్నీ అయితే. ఇదే పాయల్ సెంటరు. మనకైతే ఫైనల్ డెస్టినేషన్ ఇదే. పాయల్ సెంటర్ నుంచి జస్ట్ ఒక 300 మీటర్ల దూరంలో ఉంటుంది చెల్లూరు డ్యాము. వెళ్ళంగానే ఇక్కడ ఫారెస్ట్ గేట్ అయితే ఉంటుంది. ఇక్కడ టోకెన్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్ 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. బండ్లు అయితే ఇక్కడ పార్కింగ్ చేయాలి. ఎవరు లేరు కాబట్టి మమ్మల్ని అయితే 2 వీలర్ అయితే అలో చేశారు. చూడండి, దూరం నుంచి చెల్లూరు డ్యామ్ అయితే చూపిస్తాం. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి లొకేషన్. వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది. చూడండి, వాటర్ జస్ట్ ఓవర్ఫ్లో జస్ట్ ఒక 2 ఇంచెస్ అయితే ఫ్లో అవుతున్నాయి. కానీ చూడండి, నురుగులు కక్కుతా వాటర్ అయితే ప్రవహిస్తుంది. చాలా బాగున్నది లొకేషన్ అయితే. చూడండి ఎంత బాగుందో. మీరు కానీ తిరుపతిలో ఉండి చెల్లూరు డ్యామ్ చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి ఫ్యామిలీతో. చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. పిల్లలు, పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే తిరుపతి నుంచి కేవలం 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూడండి, పైన నడుస్తూ ఉన్నా కూడా ఏ ఇబ్బంది లేదు. ఎక్కడక్కడ స్లిప్ అవ్వదు ఇక్కడ. జస్ట్ నిన్న పడిన వర్షాలకే కాబట్టి జనాలు కూడా ఎవరికి తెలియదు. అందుకే జన సంచారం అయితే తక్కువగా ఉంది ఇక్కడ. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, లోషిత్ వచ్చి డ్యామ్ లోపల అయితే స్విమ్మింగ్ చేస్తున్నాడు. స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఏం భయం లేదు. హ్యాపీగా స్విమ్మింగ్ అయితే చేయొచ్చు.
ఓకే ఫ్రెండ్, చూశారు కదా వీడియో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ. తిరుపతి వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి బెస్ట్ డెస్టినేషన్ అనుకోవచ్చు. ఓన్లీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాత్రమే ఇక్కడ వాటర్ అయితే ఓవర్ఫ్లో అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.